కేటీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఏసీబీ తన దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో మరోసారి విచారించాలని భావిస్తోంది. అలాగే కేటీఆర్ రేపు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. దాంతో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అవ్వడంతో ఇప్పుడు లీగల్ అడ్డంకులు కాస్త తొలగడంతో ఏసీబీ అధికారులు ఈ కేసుని దర్యాప్తులో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ కార్యాలయంలో మొదటిసారి హాజరైనటువంటి కేటీఆర్ రెండోసారి కూడా హాజరవ్వాల్సి ఉంటుందనే దానిపై కూడా తనకు క్లారిటీ ఇచ్చి అప్పటిలోపు కోర్టు ఏదైనా కేటీఆర్ కి అనుకూలమైనటువంటి ఆర్డర్ ఇస్తుందేమో అంటూ కూడా దర్యాప్తు సంస్థలు కూడా ఎదురు చూశాయి. కానీ కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అవ్వడంతో ఇమ్మీడియట్ గా ఏసీబీ అధికారులు నేడు లేదా రేపు ఈడీ ముందు ఈ విచారణ అయిపోయినటువంటి వెంటనే ఏసీబీ అధికారులు కూడా నోటీసులు అందజేసి రెండో నోటీసులో భాగంగా కేటీఆర్ ని ఏసీబీ కార్యాలయానికి పిలిపించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ముగ్గురిని కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. తాజాగా సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ అవ్వడంతో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది కాబట్టి రేపు కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యి ఈడీ విచారణ ఎదుర్కొన్న తర్వాత అనంతరం ఏసీబీ కూడా నోటీసులు అందజేసి రెండోసారి ఏసీబీ కేటీఆర్ ని విచారణ పేరుతో పిలిపించి అప్పుడు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలు కనబడుతా ఉన్నారు. మొదటి రోజు అసలు అధికారులకు సహకరిస్తాడా లేదా, ఇతను నోరు విప్పితే అనేక అక్రమాలు బయటపడతాయి కాబట్టి ఇతను విచారణలో ఏం చెప్పదలుచుకున్నాడు అనే దానికోసం ముందుగా టెస్ట్ చేయడం కోసమే ఏసీబీ అధికారులు పిలిపించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేశాడు. కొన్నిటికి సమాధానాలు ఇచ్చాడు, కొన్నిటికి సమాధానాలు ఇవ్వకపోవడము, కొన్ని తెలియదు అని సమాధానాలు ఇవ్వడము, కొంత పాక్షికంగానే సహకరించాడు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని వివరాలు ఏసీబీ అధికారులకు అందజేయలేదు. అందుకే రెండోసారి నోటీసులు ఇచ్చి ట్రాన్సాక్షన్స్ వివరాలు, మనీ లాండరింగ్ జరిగింది, ఫిర్మా ఉల్లంఘన జరిగింది, దీంట్లో ఈడీ ఒక పక్క, ఏసీబీ ఒక పక్క కావాల్సినటువంటి పూర్తి వివరాలు ఆధారాల కోసం మాత్రం కేటీఆర్ ను విచారణ పేరుతో కార్యాలయానికి పిలిపిస్తా ఉన్నారు. రేపు ఈడీ కార్యాలయానికి ఉదయాన్నే 10:30 నుంచి 11 ప్రాంతానికి కేటీఆర్ ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. ఈ విచారణ హాజరై తిరిగి వచ్చినటువంటి వెంటనే ఏసీబీ అధికారులు రెండో నోటీసులు జారీ చేసి తన కార్యాలయానికి పిలిపించుకొని ఈ రెండోసారి విచారణ సందర్భంగా మాత్రం కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.